ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఎవరు ఎన్ని అంచనాలు తారుమారు చేయడం కోసం అధికార పార్టీ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ప్రజలు మా వైపు ఉన్నారు. సైలెంట్ వైపు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వేసింది. వాళ్ళు కేవలం మేకపోతు గాంభీర్యం అన్నట్టు వాళ్ళు ఏదో రకంగా డబ్బులు ఇచ్చి ప్రతి సర్వే సంస్థలు చెప్తున్నాయి, మీడియాలు చెప్తున్నాయి, ఒక బూత్లో పోలింగ్ బూత్ దగ్గర స్లిప్పులు ఇచ్చుకుంటూ కూడా డబ్బులు వంచారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కేవలం మేమున్నాము అని చూపించడం కోసం డబ్బులు ఇచ్చారు. కానీ మేము ఫస్ట్ నుంచి కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు చెప్తున్నారు కదండి, డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మీరు నిజంగా మీకు అభిమానంతో మాగంటి కుటుంబానికి ఓటేయండి. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఆ నియోజకవర్గానికి మొత్తం ఏం చేసిండు అంటే 5,328 కోట్లతోటి అభివృద్ధి చేసిండు. అందులో 2,12,862 మంది లబ్ధిదారులు ఉన్నారు అన్ని రకాలుగా. ఇంకా మనం చెప్పుకుంటూ పోతామంటే ప్రజా సంక్షేమం, ఆరోగ్యం, ప్రతిదీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మొత్తం దాంట్లో కేవలం 2,12,862 మంది లబ్ధిదారులు మాకు ఓట్లు వేస్తే చాలు కదండి. మేము డబ్బులు వంచవలసిన అవసరం లేదు కదా. వాళ్ళకి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం చేశారు. బీజేపీ వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినాం, మేము ఎట్లయినా మా ప్లేస్ లో మేము ఉన్నాం, మా ఓట్ షేర్ జర. ఇప్పుడు నిజంగా మీకు ప్రభుత్వం అక్కడ అరాచకం సృష్టించింది అని అంటే మీ సొంత కేంద్ర మంత్రి నియోజకవర్గం, కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు, సొంత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే మీరెందుకు ఛాలెంజ్ గా తీసుకోలేకపోయారు? మీరెందుకు అభ్యర్థికి బలమైన అభ్యర్థి నిలబెట్టలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ అన్ని అరాచకాలు సృష్టిస్తే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మొన్న ఎలక్షన్ల రోజు అక్కడ యూసుఫ్ గూడలో ఒక ఫంక్షన్ హాల్లో సాయంత్రం పూట మహిళలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయడం కోసం ఆ ఫంక్షన్ హాల్ నిండా జనాలను నింపితే మా అభ్యర్థి మాగంటి సునీత గారు పోయి అక్కడ గొడవకు దిగింది. మరి బీజేపీ వాళ్ళకి కనబడతలేదా? మీడియా వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం అక్కడ చేస్తే బైండవర్ లో ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు వచ్చి అక్కడ వాళ్ళని కొట్టనికి పోయిండు. మరి మీకు బీజేపీ వాళ్ళు ఎందుకు దీని మీద ఖండించలేకపోతారు? ఎందుకు ప్రభుత్వాన్ని ఖండించలేకపోతారు? ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న వాళ్లకు అభిమానం ఉన్నది కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం మా వైపు ఉన్నదని పూర్తి విశ్వాసం మాకున్నది. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మేము మాగంటి గోపీనాథ్ గారి ద్వారా కేసీఆర్ గారి ఆ పథకాలు లబ్ధిదారులు మాత్రమే 2 లక్షల పైచిలకు ఉన్నారు కాబట్టి ఆ 2 లక్షల పైచిలకు ఓట్లు వేస్తే కూడా మాకు చాలు. ఖచ్చితంగా మాది గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. మెజారిటీ కోసం మాత్రమే మేము ఇన్ని రోజులు పనిచేసినాం. అక్కడ మేము ఎక్కడ పోయినా కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఏ ఇంటికి పోయినా కూడా మాగంటి గోపన్నకే మేము ఓటేస్తాము, మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఓటేస్తాము, పిలిస్తే పలికే నాయకుడు మాకు మాగంటి గోపన్న, ఆ కుటుంబం నుంచి వారి సత్యమనికి మేము ఓటేస్తామని చెప్పేసి ప్రతి కుటుంబంలో మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఏ అభివృద్ధి చేశారని మీకు ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఇల్లు కూలగొట్టింది. కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఆ నియోజకవర్గంలో 324 కోట్లతోటి అభివృద్ధి, డబల్ బెడ్రూమ్ కేవలం ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అంత అభివృద్ధి చేసిన తర్వాత సంక్షేమం కోసం 505 కోట్లు ఖర్చు చేసిండు. అదేవిధంగా ప్రజా ఆరోగ్యం కోసం 719 కోట్లు ఖర్చు చేసిండు. ఏది చూసినా కూడా విద్యుత్ కోసం 505 కోట్లు ఖర్చు చేసిండు. ఇన్ని అభివృద్ధితోటి ఇంత ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే నిధులు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే లబ్ధి పొందిన లబ్ధిదారులు వారికి ఖచ్చితంగా ఓటేశారు కదా. ఈ రోజు నువ్వు ఇచ్చిన 2,000కో 2,500కో ఆశపడి ఓట్లయితే వేయరు కదా. మీరు బలవంతంగా ఇచ్చిర్రు, పట్టు చీరలు ఇచ్చిర్రు, ఏది ఇచ్చినా కూడా మీ చీరలు తీసుకోమని మేమే చెప్పినాం. మీ డబ్బులు తీసుకొని ఓట్లు మాత్రం మాకు ఇవ్వండి. మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారి లేని లోటు మా పార్టీ అండగా ఉంటుంది. సునీతమ్మ గారి ద్వారా మేము ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి ప్రజల వద్దకు పోయి మేము చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు. ఎన్ని అరాచకాలు సృష్టించి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మా నాయకునికి ఖచ్చితంగా ఓటేస్తారు. మాదే రేపు పొద్దున ఈ సాయంత్రం వరకు, మాకే రేపు సాయంత్రం వరకు మాదే విజయం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలరు. శ్రవణ్ కుమార్ గారు, ఇందాక నరసింహనాయుడు గారు అన్నట్టు దాదాపు 12-13 గంటలు దాటితే ఓ ట్రెండ్